హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనము మా టమోటా పొలానికి వచ్చినాము. చూద్దాం అందరూ టమోటా డెలివరీ ఎలా వచ్చింది, మనం ఎట్లా దీన్ని పీకి బాక్స్లో వేసి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చూడండి అందరూ, ఇది మనం టమాటా పొలం. చూడండి, ఇది మన టమాటా పొలం. ఇది సుమారు 5 ఎకరాలలో పండించాము టమోటాని. ఇప్పుడు దాదాపు ఒక టమోటా బాక్స్ వచ్చేసి 500 నుంచి 600 దాకా రేటు వెళ్ళడం తెలుస్తుంది మార్కెట్లో. ఈ పొద్దు మనము కూలీలతో స్టార్ట్ చేస్తున్నాము వరకు టమోటా పెరకడము. టమోటా పెరికి బాక్స్లోకి వేసి బాక్స్లో నుంచి మన దగ్గరైన టమోటా మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ట్రాక్టర్ బండిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మన పొలము. సుమారు 5 ఎకరాల్లో పండించాము. టమోటా డెలివరీ బాగా వచ్చింది. ఈ ఏడాది బాగా వచ్చింది. ఈరోజు మన టమోటా దాదాపు ఒక 200 నుంచి 300 బాక్స్ అయ్యేలాగా ఉంది. అది సాయంకాలం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు బాక్స్లోకి ఎన్ని టమోటా వచ్చాయి, ఎన్ని బాక్స్లు అయ్యాయి, మనం ఏ రీతిగా మార్కెట్కి తరలిస్తాము, ఎక్స్పోర్ట్ చేస్తాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మన పొలం చూడండి, 5 ఎకరాల్లో పండించాము. బాగానే వచ్చింది. ఆ దేవుడి వల్ల మంచి డెలివరీ వచ్చింది మనకి. చూడండి మీకు దగ్గరలో చూపిస్తాను. ఇది చూడండి మన టమోటా. చూడండి టమోటా ఎట్లా వచ్చిందో చూడండి. ఒక్క పురుగు కూడా లేకుండా మంచి ఔషధిని మనము వేసి మంచిగా డెలివరీ వచ్చింది. బాగా పండించామన్నమాట. చూడండి, ఇది మన బాబు ఇక్కడ చూసుకుంటాడు, మేనేజ్ చేసేదంతా. టమోటా బాక్స్లు కానీ, ట్రాక్టర్ బండిని కూలోళ్ళతో తోడుకొచ్చేది ప్రతి ఒక్కటిది మన పిల్లోడు ఇక్కడ పనోడు ఆయన చూసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన పొలం. చూడండి టమోటా పొలం ఎట్లుంది. హాయ్ అందరికీ. చూడండి, మీరు కూడా ఇలాగే మీరు ఎక్కడెక్కడో ఉండి ఏమేమో పనులు చేస్తూ కష్టపడే కన్నా ఇది ఉత్తమైన వ్యవసాయం అనొచ్చు. ఏ తంటా తకరారు లేనిది మన జమీను నమ్ముకొని, లేదా జమీన్ లేకపోతే లీజు తీసుకొని టమోటా పండించడం అనేది బంగారం పండించినట్ల. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం టమోటా పొలానికి వచ్చినాము. చూడండి అట్లే వచ్చిండాము. చూడండి ఫ్రెండ్స్ టమోటా ఎంత బాగా డెలివరీ వచ్చిందో చూడండి. బంగారం అన్నమాట ఇది. రైతుకి బంగారం అనేది. బంగారము మనం ఏ రీతిగా భూమిలో తవ్వి తీసి దాన్ని సానబెట్టి బంగారం ఎట్లా రెడీ చేస్తామో అదే కలర్గా వచ్చి ఇది రైతు బంగారం అన్నమాట. రైతులు భూమిని దున్ని పండించి విత్తనం వేసి చెట్లు కాయించి దాని మందులన్నీ వేసి కాపాడుకొని వచ్చేదే మన టమోటో. చూడండి మన టమోటా డెలివరీ ఎట్లొచ్చింది. సుమారు 5 ఎకరాల్లో పెట్టినాము. 5 ఎకరాల నుంచి సుమారుగా మనకి దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా మనము సంపాదించుకోవచ్చు ఒక్క సంవత్సరానికి వచ్చి. అంత మనకి సన్నిహితమైన
వ్యవసాయ కార్యక్రమం, అది టమోటా పండించడము. చూడండి, ఇదంతా మన పొలమే. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు 20 మంది కూలి కార్మికులు వచ్చినారు. ఏంది టమోటా కాయల్ని పెరకడానికి బాక్స్లో వేసి దాన్ని మనము దగ్గరైన మార్కెట్కి రవాణా చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది టమోటా అన్నది ఎంత బాగా వచ్చిందో చూడండి. డెలివరీ చూడండి. ఇప్పుడు ఇది మన చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇదంతా బాగుంది ఫ్రెండ్స్. ఎంత కష్టపడ్డామంటే చెప్పుకోవడం కాదు, ఇది అంత కష్టపడ్డాము. నీళ్ళు తక్కువైనా కానీ కొంచెం కరెంట్ అవైలబుల్లో ఉన్న టైంలో నీళ్ళు ఇడిచి కొంచెం బాగా పండించినాము టమాటాని. చూడండి ఫ్రెండ్స్, చూడండి మన కూలి కార్మికులు అంతా కూలి కార్మికులు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాబు ఇట్లా మేనేజ్మెంట్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే ఫ్రెండ్స్ మన పొలం, టమాటా పొలం ఏముంది దాన్ని అంతా మంచి చెడ్డ నీళ్ళు ఇడిచేది, ప్రతి చోట మందులు కొట్టేది, ఔషధి కొట్టేది, అవన్నీ చూసుకునేది వీళ్ళే. ఇక్కడ ఉండే పనోళ్ళు, ఒక ట్రాక్టర్ డ్రైవరు, ఒక పనాయప్ప, వాళ్ళే అంత బాగా చూసుకుంటారు చేనులు అందరి. చూడండి, టమాటా చేనులో పండించండి అనేది ఈ రైతుకు వచ్చిన ఒక పండుగ లాంటిది. మంచి ధరలో ఏమన్నా వచ్చి, మంచి రేటు ధరలో ఏమన్నా వస్తే టమోటా నుంచి బంగారం పండించి రైతు తన శ్రమకి ఫలితమైన ఏమి లాభం అనేది వస్తుందో ఆవిడ ఎంత ఖుషి పడతాడో అందరికీ తెలిసిండే విషయమే ఇది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకో మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన ఇప్పుడుండే యువకులకి ఏమంటారు, ఆ యువకులు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీల్లో, మహానగరంలో అంతా చిన్న చిన్న పనులు చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏమున్నారో మన యువకులు, ఈ భారతదేశ యువకులు ఏమున్నారో వాళ్ళంతా ఒకటే చెప్పాడు ఇష్టపడుతున్నాను. అందరూ ఇలాగే మీ దగ్గరలో ఉండే పొలాన్ని నమ్ముకోండి. మంచి టైంకి సంవత్సరం ఒక్కసారి అయినా మీరు టమోటా పంటని పండించండి. మంచిగా టైం చూసి పండించండి, మీకు బంగారమైన రేట్లు వస్తాయి. టమాటో నుంచి మంచి లాభం కొనుక్కోవచ్చు. చూడండి, మేము సుమారు 5 ఎకరాల్లో ఇప్పుడు పండించినాము టమాటాని. దీని నుంచే 30 నుంచి 40, దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా అమౌంట్ మేము కొనుగోలు చేశాము. దీని నుంచి పెట్టుబడి పెట్టేది ఏముండేలే ఎక్కువ. జస్ట్ మేము ఎంత పెట్టినామంటే 5 to 6 అంటే 5 నుంచి 6 లక్షలు మగా పెట్టిండాము. కూలలకు కానీ, దాన్ని ఏమంటారు, కట్టెలు కానీ, పుర్లు కానీ, అట్లా అవన్నీ కట్టేదానికి డ్రిప్స్ కానీ, ఇట్లా దానికంతా పెట్టేసింది మేము దాదాపు 5 నుంచి 6 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇందు నుంచి మాకు 30 నుంచి 40 లక్షల దాకా మాకు లాభం రావడము చాలా ఆనందకరమే. ఇంకా 20 days అంటే 20 రోజుల దాకా ఉంటుంది ఇది పంట. మంది బాగా వచ్చింది టమోటా. ఆల్రెడీ మీరు చూశారు. చూడండి, టమోటాలు. అందుకే మీకు ఎక్కడెక్కడో ఉన్న యువకులంతా నేను కోరుకున్నది ఒకటే, మీరు వచ్చి ఇలాంటి పనులు, వ్యవసాయాలు చేయండి. మన దేశాన్ని, వ్యవసాయం వృద్ధిని మనం పెంచేలా పనిచేస్తుంది. వ్యవసాయం ఇప్పుడుండే రోజుల్లో మన భారతదేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయం పద్ధతి ఏముంది, అది తక్కువ అవుతా ఉంది. అందరూ నగరాలకి, మహానగరాలకి వలసైపోతున్నారు. దీనికి మేము తప్పించి, మీరు విద్యావంతులు కొందరు ఉంటారు, విద్యావంతులు లేకపోయినా చిన్న డిగ్రీలు, ఇంటర్మీడియట్ చేసిండే వాళ్ళు, కుర్రాళ్ళు, యువకులు ఏమున్నారు, మీరంతా వచ్చి ఇట్లా చిన్న వ్యవసాయం స్టార్ట్ చేసి కొద్దిగా పెట్టుబడి పెట్టేసి, బండవాళం పెట్టేసి, మీరు ఇట్లా టమోటాలు కానీ, వేరే తరకారీలు ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు ఎక్కువ ఉన్నాయి. మీకు మంచిగా అంటే టమోటో సీజన్లో ఏమనేది మన దాదాపు ఏప్రిల్ మంత్లో మనము నాటి మనము పెట్టుబడి పెట్టేసి ఏప్రిల్ మంత్లో స్టార్ట్ చేస్తే మనం ఇది నాటు నారేది మనకి జూన్, జూలై, ఆగస్టు మంత్లో
నెలలో ఏం వస్తుంది టమోటా, అప్పుడు మంచి రేటు ఉంటుంది మనకి మన రాష్ట్రంలో. మీరు యా మార్కెట్ కన్నా దగ్గరలో ఉన్న మీకు యా మార్కెట్ తీసుకుపోయినా మీకు లాస్ అనేది ఏం రాదు. అందుకే మీరు ఇట్లా పనులు చేసి మన రాష్ట్రాన్ని వ్యవసాయం పద్ధతిలో ఇంకా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శాత ఎవరి శాత అయితే వాళ్ళు వచ్చి చేయొచ్చు, దీంట్లో ఏమీ తప్పు పని ఏం కాదు. వ్యవసాయం అనేది మనకు వృత్తి, మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే పెద్ద వృత్తి ఇది, చేయొచ్చు. ఇది మనకి ఎవరికి ఏమీ కష్టమనే విషయం కాదు, చేయొచ్చు. ఇది ప్రయత్నించండి, ఒక్కసారి మీరు వచ్చి ఇట్లా ప్రయత్నించండి యువకులంతా. మీకు నెక్స్ట్ మీరు ఏం చేయాలా ఎట్లా అని మీకు ఆల్రెడీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎట్లా చేస్తే, ఎట్లా పొలాలు దున్నితే, ఎట్లా నాటల్లా, అంటే ఈ టమాటా ప్రొసీజర్ ఏముంటుంది, కట్టులో ఎట్లా రెడీ చేసుకోవాలా, దాంట్లో పుర్రెలు ఎట్లా కట్టాలా, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమన్నా ఇట్లా టమోటా పండించే ఏమన్నా వ్యవసాయం చేయాలని ఏమన్నా ఇష్టపడి మీరేమన్నా వస్తే మీరంతా కామెంట్ బాక్స్లో నంబర్లు పెట్టండి. మీకు ఏ డౌట్లో ఏమన్నా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నంబర్ పెట్టండి. మీకు ఎట్లా సలహాలు, మీకు ಯಾವ రీతిగా సలహాలు కావాలా, ಯಾವ రీతిగా సొల్యూషన్స్ కావాలా ఈ టమోటా పండించడానికి. టమోటా ఒక్కటే కాదు, వేరే ಯಾವ రీతియ కూరగాయలైనా కానీ, ఒక కోసులు కావచ్చు, టమాటా కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఒక బీట్రూట్ కావచ్చు, మళ్ళీ పూలు ఆల్రెడీ సీజన్ ఇప్పుడు వరమహాలక్ష్మి కానీ, గణేష చతుర్థి కానీ, మళ్ళీ దసరా పండుగ కానీ, దీపావళికి కానీ, ఇట్లా మన రాష్ట్రంలో సెలబ్రేషన్ చేయదగ్గ పండుగలు ఎక్కువ ఉన్నాయి. ఆ పండుగలకి పూలు నెక్స్ట్ ఇవన్నీ చామంతి పూలు కానీ, చెండి మల్లె పూలు కానీ, అట్లా పూలకి పండించేదానికి దానికి మంచిగా మేము సలహాలు ఇస్తాము. ಯಾವ ರೀತಿ ಯಾವ టైంలో మీరు ಯಾವ సమయంలో మీరు ಯಾವ టైంలో మీరు ఇలువరి ఎలా నాటు నారల్లా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతిసారి ప్రతి విధిగా నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. ఇంకా ఎక్కువ విషయాలను కొలగొన్న విషయాలని నేను యూట్యూబ్ ఛానల్లో విస్తరిస్తాను. మీరు చూడండి, దయచేసి నన్ను ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కొద్ది జనాలకి మీరు షేర్ చేయండి ఆ వీడియోలు. ఇంకా మరీ వీడియోలు మేము చేసేకి మీరు సహకరించండి. ఇట్లు మీ నాయక్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఈరోజు మనము ఎంచుకున్న విషయం ఏమంటే, టమోటా అంటే కూరగాయల్లో ఒకటైనా బంగారం కూరగాయ అయినా ఒక టమోటా కూరగాయని మనం ఎలా పండించాలా, దానికి ఎలా డెలివరీ చేయాలా, దానికి ఎలా నాటు నారాలా, ఆ టైంలో ఆ సమయంలో నాటు నారాలా, ఆ సమయంలో మనకి చెట్లు బాగా కాసే గట్ట మనము మందులు వేసుకోవాలా. మనం కాదు, టమోటా చెట్లకి మన కట్లు కట్టేది కానీ, దానికి పుర్రెలు కట్టేది కానీ, ఇట్లా అవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. మీరంతా దీన్ని ఫాలో చేస్తూ మాకు సహకరించి మరి ఇన్ని వీడియోలు చేసేయడానికి మీరు అనుకూలం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలని తెలుపుతూ అందరికీ సెలవు తీసుకుంటాను. మీకు అందరికీ మంచిది కానీ, ఆ దేవుడు అందరికీ చల్లగా అందరికీ మంచిగా చూసుకొని మనం అట్లే ఇలాగే మన బంధము ఇలాగే కొనసాగాలని నెక్స్ట్ ఈవినింగ్ వీడియో ఒకటి చేస్తాను. ఏమంటే ఈరోజు టమోటా కాయలు ఏమి కోసినారు, ఏం పీకినారు, అవన్నీ బాక్స్లో వేసి దాన్ని ఎట్లా రవాణా చేస్తాము, దగ్గరైన మార్కెట్కి ఎట్లా రవాణా చేస్తాము అనేదానికి నేను తెలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెలవు తీసుకుంటాను. అందరికీ బాయ్, శుభోదయం. అందరికీ మంచిది కానీ, ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్, సీ యూ. అందరికీ బాయ్. ఇది టమోటా, ఇది మన ట్రాక్టర్ డ్రైవరు. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ డ్రైవరు. చూడండి ఫ్రెండ్స్, ఇది టమోటా బాక్స్ అన్నమాట. 12 కేజీలు, 12 కేజీలు ఒక బాక్స్లో వస్తుంది. చూడండి బాక్స్ ఫ్రెండ్స్, ఇది బాక్సెస్. ఇవన్నీ టమాటా బాక్సెస్. మేము PVR
అనే ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఒక కాంట్రాక్టర్కి అంటే దళాలికి ఇది మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది టమోటా బాక్సెస్. ఇక్కడ ఇది ప్లేస్ ఏమనేది, ఇది మనం టమోటా కాయల్ని ట్రేడింగ్ చేస్తామన్నమాట. అంటే బాగా మంచి కాయలు ఒక పక్కకి, ఒక రకమైన ఒక పక్కకి, చిన్న ఒక పక్కకి అట్లా ట్రేడింగ్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇది గుడిస. ఏమంటే ఎండాకాలం కదా, కొంచెం వాన ఎండ గాలి ఏం తగలకుండా మన కాయలకి నీట్గా మేము రక్షించుకొని మనకి కొద్దిగా దాని సైజు బట్టి బాక్స్లో వేస్తాము. చూడండి, అన్నగారు ఊరు ఆల్రెడీ బాక్సులు జోడిస్తున్నారు. చూడండి, వాళ్ళు కూలోళ్ళు ఏమో ఎత్తుకొచ్చి ఇక్కడ పోస్తారు. ఆ కాయల్ని ఇక్కడ బాక్సుల్లో వీళ్ళు జోడిస్తారనమాట. ఇప్పుడు ఇప్పుడే బాక్సులు జోడించుకుంటున్నారు అన్నగారు. ఇక్కడ అన్నగారు ఇంకా ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ ఉంది కదా కాపు కాసిండేది, దీనికి పేపర్లని పరుచుకుంటున్నారు. అంటే ఇక్కడ పారబోసుకొని మళ్ళీ అక్కడ బాక్సుల్లో వేసుకుంటారనమాట. చూడండి, టమోటాస్. ఇది మన టమోటా ట్రేడింగ్ చేసే జాగా అనమాట. ఇది మన పొలము. చూడండి, ఇక్కడ ఇది ట్రాక్టర్ వాహనము. దీంట్లో నుంచి మనం మార్కెట్ తెరలిస్తాము, రవాణా చేస్తాము. ఇది మన పొలము. ఇది మన అన్నగారు, ఇది మన ట్రాక్టర్ డ్రైవరు ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇది ట్రేడింగ్ చేసే జాగా ఆయన ఫ్రెండ్స్. ఇది టమోటాది ఏముంది, ఎట్లా పీకుతారు, ఎట్లా కాపు కాస్తారు, ఎట్లా బారబోస్తారు, ఎట్లా బాక్సుల్లో నింపుతారు, బాక్సులను ఇంకా ఎత్తుకొచ్చి ఎట్లా రవాణా చేసి మార్కెట్లో అమ్ముతారు అనేది ఇది ఈరోజు మనం చర్చించిన విషయము. నెక్స్ట్ ఈవినింగ్ వీడియోలో నేను చెప్పినట్ల నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈవినింగ్ వీడియోలో ಯಾವ రీతిగా టమోటాల బాక్స్లో పారుస్తారు సైజు కొద్దిగా, దాన్ని ఎట్లా ట్రాక్టర్లో నింపి ట్రాక్టర్ని ఇంకా మళ్ళీ ఎక్కడ రవాణా చేసి మార్కెట్లో ఎట్లా పోతున్నారు ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మరికొద్ది విషయాల గురించి మీరు ఆల్రెడీ చెప్పాను, నేను పదే చెప్తున్నాను. ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మరింతగా వీడియోలు చేయడానికి సహకారం చేసి షేర్ చేయండి. మీ రీతిగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. యూట్యూబ్ ఛానల్లో సహకరిస్తే నేను కొంచెం ముందరికి వచ్చి మంచి వీడియోలు చేసి అనుకూలం చేయాల్సి పడుతుంది. మీరు చేయాలా. ఇంకా దయచేసి మీరంతా నాకు పైన కొంచెము దయ చూపించి మీరు ఫాలో చేసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ మంచిది. కానీ ఫాలో అయ్యేది మర్చిపోదండి. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ నాయక్ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.